దేశవ్యాప్తంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతులకి 10 ఏళ్ల యూపీఏ ప్రభుత్వంలో ఉన్న ధరకి డబుల్ ఇచ్చి ఎంఎస్పీని తీసుకొచ్చి రైతులను ఆదుకుంటేందుకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. దురదృష్టం తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి నాటి బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ రెండు కూడా ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా రైతుల్ని వంచిస్తా ఉన్నాయి. పేరుకు రైతుల పేరు చెప్తా ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా రైతన్నలకి న్యాయం జరుగుతలేదు. ఇందాక మా సహచర పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ గారు ఒక సూచన చేసిరు. రేవంత్ రెడ్డి గారు ఎత్తేర్చిన యుద్ధం రైతేర్చిన రాజ్యం బాగుపడదు కాబట్టి తెలంగాణను ప్రయోగశాలగా మార్చి ఒక గొప్ప ఫామ్ హౌస్ ని కట్టుకొని ఎకరానికి ₹1 కోటి సంపాదిస్తున్నటువంటి చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ ని స్వాధీనం చేసుకొని దానికి రైతు వేదికలు రైతులందరినీ తీసుకుపోయి శిక్షణ ఇచ్చేందుకు రోజుకొక శాసనసభ నియోజకవర్గం నుంచి రైతుల్ని ఫామ్ హౌస్ కి తీసుకుపోవాలి. ఆ ఫామ్ హౌస్ ని జాతికి అంకితం చేస్తావా తెలంగాణకు అంకితం చేస్తావా ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి. అందుకని దయచేసి టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్నే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది అని చెప్పడానికి ఇంకొక 2 ఉదాహరణల్ని మనం ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం చెప్పింది ప్రతి నియోజకవర్గంలో ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేస్తే 1,00,000 ఎకరాలకి నీళ్లు ఇస్తామని కాళేశ్వరం అనేటువంటి ఒక ప్రాజెక్టు పేరు చెప్పి 1,00,000 కోట్లు నాటి ప్రభుత్వం ఖర్చు చేసింది. దోసిండ్రా దాసిండ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చిర్రా అనేటువంటి అంశాన్ని కొద్దిసేపు పక్కన పెడితే 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తే ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా మల్కాజిగిరి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మేము అధికారంలోకి రాగానే ఈ 1,00,000 కోట్లని కక్కిస్తాం, ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపిస్తాం, చంద్రశేఖరరావు అవినీతిని మొత్తం ప్రజాబాహల్యంలోకి తీసుకొస్తామని చెప్పి అలవి కానటువంటి హామీలు ఇచ్చి ఇలా సిట్టింగ్ జడ్జిలు దొరకలే కాంగ్రెస్ కి. ఎవరు దొరికిండ్రో ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టి దాని మీద విచారణ చేపిస్తా ఉన్నారు. వాళ్ళు దోషిన చరిత్ర అట్లుంటే ఇలా ఈయన కొత్తగా దోషినందుకు ఇంకో కొత్త కథ చెప్తున్నాడు. మూసీ పరివాహక ప్రాంతం, మూసీ ప్రక్షాళన, మూసీ నది పేరిట నేను భవిష్యత్తులో తెలంగాణకి 1,00,000 కోట్లతోటి ఇంకో ప్రాజెక్టు తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక కొత్త డ్రామాని మొదలుపెట్టిండు. ఆయన ఒకటి చేస్తే ఈయన ఒకటి చేస్తా ఉన్నాడు. ఈ ఇద్దరికి కూడా నిజంగా తెలంగాణ రైతన్నల పట్ల ప్రేమ లేదు. కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే రైతన్నల కోసం ఆలోచిస్తున్నామనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఈ దీక్ష తర్వాత ప్రతి గ్రామ పంచాయతీ కాడ ప్రతి చావిడి దగ్గర ఈయన మనకు తెలిసిన విషయాలన్నీ కూడా ప్రజాబాహల్యంలోకి తీసుకెళ్లి రైతన్నల్ని చైతన్యవంతం చేయాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఇచ్చిన రైతుల మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పీకి ఈ రోజు భారత ప్రభుత్వం డబుల్ రేట్లు ఇచ్చి రైతులను ఆదుకుంటా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టో పేజీ నెంబర్ 6లో రాసినట్టు ప్రతి రైతుకి ఓట్లకి క్వింటాల్కి 500 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టో వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పి ఇవాళ బోనస్ పేరిట ఇస్తాన్న 500ని ఎట్లా ఎగ్గొడదామని చెప్పి దొడ్డట్లకి ఇయ్యం, సన్నట్లకి ఇస్తాం అని ఇట్లా కొత్త రకమైనటువంటి సన్నాయి నొక్కులు నొక్కుతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతన్నకి ఎంఎస్పీని డబుల్ చేయడమే కాకుండా రైతుల ఎరువుల ధరలు ఎంత పెరిగినా గానీ సబ్సిడీ మీద ఇచ్చి రైతు వ్యవసాయం చేసుకునేందుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సహకరిస్తా ఉంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట అర్హులైనటువంటి రైతులందరికీ కూడా ప్రతి ఏటా డబ్బులు ఇచ్చి వ్యవసాయానికి చేయూతనందించేటువంటి నాయకత్వం దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అయితే ఓట్ల కోసం అలవిగాని హామీలు జూటా హామీలు ఇచ్చి జుమ్లా చేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ అంటేనే 420 జనాలు నమ్మాల్సినటువంటి పరిస్థితిని 10 నెలలలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అందుకని దయించి రైతన్నలారా ఆలోచించుండ్రి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు
కాంగ్రెస్ అమలు చేస్తామని చెప్పిన మాటలు, రైతు డిక్లరేషన్ పేరిట ఢిల్లీకి వెళ్లి నాయకుల్ని తీసుకొని వచ్చి వరంగల్లో చెప్పిన మాటల్ని ప్రతి మొబైల్ ఫోన్ లో ఈ 24 గంటల రైతు దీక్షలో మళ్ళీ మనం ప్రతి ఇంటికి చేరేలాగా వరంగల్ డిక్లరేషన్ సీడీలని మన మొబైల్ ఫోన్లలో వినిపించాలని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, కేవలం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలన్నా, ఈ సమస్యలన్నింటికి ఒక దిక్సూచి, ఒక నావ కనబడాలంటే దానికి కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే డైరెక్షన్ ఇవ్వగలుగుతుంది అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ 24 గంటల రైతు దీక్షని ప్రారంభించి తెలంగాణలో ఉన్న రైతన్నల్ని మేల్కొల్పేందుకు పార్టీ చేస్తున్నటువంటి ఈ లక్ష్యాన్ని, ఈ కార్యక్రమాన్ని ప్రతి బూత్ వరకు, ప్రతి గ్రామ పంచాయతీ వరకు తీసుకెళ్లాలని మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముందున్నటువంటి రైతు బాంధవులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జవాన్. ఏమైనా స్లోగన్స్ ఏందాక పోవాలి? గీనే ఉంది సెక్రటరియట్ పక్కన, జర గట్టిగా చెప్పారు కదా, చెట్ట కింద మా అన్నలు గట్టిగా చెప్పాలి. జై జవాన్, జై జవాన్, జై జవాన్. రైతుల్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి. రైతుల్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే, రైతుల్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 6 హామీలను వెంటనే, 6 హామీలను వెంటనే, 6 హామీలను వెంటనే. జై హింద్, జై భారత్.